హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మా గృహప్రవేశం వ్లాగ్ అనమాట. చాలామంది అడుగుతున్నారు కదా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పి. సో అయితే ఫైనల్లీ ఈరోజు వీడియో అయితే వచ్చేసింది. ఇది పార్ట్ 1 అనమాట. ఇవి పాలు పొంగించడానికి ఇటుకలు నీట్గా వాష్ చేసి దానికి బొట్లు పెడుతున్నాను అనమాట. మా మమ్మీ మా అత్తయ్య మా వదిన ముగ్గురు కలిసి పెట్టారు. అండ్ చాలామంది అడుగుతున్నారు ఈ శారీ ఎక్కడ తీసుకున్నారని. ఇది నేను శుభం గ్రాండ్లో తీసుకున్నాను అనమాట. ఇది పోచంపల్లి ఇక్కత్ ఉంటుంది కదా, సో అది అనమాట. దానికి సింపుల్గా కట్ వర్క్ చేయించుకున్నాను. ఇప్పుడు అంతా బాగా ట్రెండింగ్ కదా కట్ వర్క్, సో అలా కట్ వర్క్ చేయించుకున్నాను. అండ్ ఇది ఎవరైతే గృహప్రవేశం అవుతుందో వాళ్ళ నేమ్ ఇక్కడ పెడతారనమాట. సో మేము వెళ్ళిన ప్రతిసారి ఎవరో ఒకరి పేరు చూసేవాళ్ళం. మా పేరు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేసాం. ఫైనల్లీ ఆ డే అయితే వచ్చేసింది. ఇంకా తర్వాత పంతులు గారు వచ్చేసి గుమ్మడికాయ రెడీ చేసుకుంటున్నారనమాట. అంటే గుమ్మానికి దిష్టి తీస్తాం కదా, సో అలాగా. అండ్ మా మామయ్య గారు వచ్చేసి ఇల్లంతా పువ్వులు అయితే కడుతున్నారనమాట. మేము ఈ పువ్వులన్నీ కూడా రాజమండ్రి నుంచి తెచ్చుకున్నాము. ఇంకా తెచ్చిన సామాన్లన్నీ కూడా మోస్ట్లీ రాజమండ్రి నుంచి తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ మేము కార్లో వచ్చినప్పుడు వాటర్ బాటిల్స్ అవన్నీ తెచ్చుకున్నాము. సో అవి మా హస్బెండ్ కార్లో తీసి దింపుతున్నారనమాట. యాక్చువల్లీ మాది 14th ఫ్లోర్ అనమాట. సో దానికోసం అని చెప్పి ఇంకా అన్నీ పై వరకు మోసుకొచ్చారు. ఇంకా తర్వాత మనకు అపార్ట్మెంట్ లైక్ వాల్ మెయింటెనెన్స్ వాళ్ళే చైర్స్ అండ్ టేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసారా గాలి ఎంత ఎక్కువ వస్తుందో. ఇది ఆల్మోస్ట్ 7:30 అలా అయ్యి ఉంటుంది మార్నింగ్. ఇంకా నాకు సమ్మర్ అన్న ఫీలింగే రాలేదనమాట. చాలా నా శారీ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫుల్ ప్లఫీగా అలా అయిపోతుంది అనమాట. ఏంటంటే ఫుల్ గాలి వస్తుంది. మయూక కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. తను ఆడుతుంది. అండ్ మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండడం వల్ల బాగా గాలి ఎక్కువ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మా మమ్మీ ఇంకా మా అత్తయ్య సత్యనారాయణ స్వామి వ్రతానికి అన్నీ రెడీ చేస్తున్నారు. దానికి పీటలకి పసుపు అవన్నీ రాసి ముగ్గులు పెడుతున్నారనమాట. ఇంకా తర్వాత గుమ్మాలకు కూడా నీట్గా పసుపు అది రాసి బుట్లు పెట్టారనమాట. మనం గృహప్రవేశం అనేసరికి అంతా శుభంగా పసుపుగా అలా ఉండాలి కదా, సో అలా ప్రతిదీ రెడీ చేశారనమాట. అండ్ ఆ తర్వాత మేము ఆవు దూడ కూడా తీసుకొచ్చుకున్నాం అనమాట. సో దాన్ని 14th ఫ్లోర్ వరకు ఎక్కించి ఫస్ట్ ఆవు దూడతో మొత్తం మా ఫ్యామిలీ అంతా, అంటే నేను మా హస్బెండ్ వెళ్ళలేదు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఇల్లంతా తిరిగారనమాట. ఆవు దూడని తీసుకెళ్ళి ఫస్ట్ తిప్పించారు. మేము ఎక్కువగా ఎవరిని పిలుచుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు మేము చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. అంటే లైక్ బాగా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే పిలుచుకున్నాము. అండ్ ఇక్కడ మా ఆడపడుచు ఇంకా ఇంకొక ఆడపడుచు కూడా ఇక్కడే ఉంటారనమాట, హైదరాబాద్లోనే ఉంటుంది. సో వాళ్ళని ఇంకా అలా లైక్ చాలా క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే పిలుచుకున్నాము. ఎందుకంటే తర్వాత మాకు ముహూర్తాలు అవైలబుల్ లేవన్నమాట. సో అందుకనే మేము ఇప్పుడు అంతా త్వరగా గృహప్రవేశం చేసుకున్నాము. తర్వాత ఇంటీరియర్స్ అన్నీ అయిన తర్వాత లైక్ ఇంకో గృహప్రవేశం లైక్ అందరినీ పిలుచుకొని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలి అనేది మా ప్లాన్ అనమాట. సో అందుకని ఇప్పుడు పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు, సింపుల్గా చేసుకున్నాము. ఇంకా పిల్లలు చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఇంకా అలా ఆవు దూడని టచ్ చేస్తూ అలా దండం పెట్టుకుంటూ అలా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారనమాట. ఇంకా మా మమ్మీ మయూకని తీసుకుని వెళ్ళి గోమాతకి దండం పెట్టిస్తుంది అనమాట. ఇంకా అలా ఫ్యామిలీ అందరూ కూడా గోమాతకి దండం పెట్టుకున్నారు.
మన హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాతని లక్ష్మీదేవిలా చూస్తాం కదా. సో గోమాత ఏం చేసినా కూడా మనం ఎంతో విశిష్టంగా భావిస్తాం కాబట్టి సో ఫస్ట్ గోమాతతోనే గృహప్రవేశం స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా తర్వాత మేము ఇక సిద్ధమైపోయామన్నమాట. టైం అయిపోతుంది, ముహూర్తం టైం దగ్గర పడుతుందని చెప్పి ఇంకా నేను మా హస్బెండ్ సత్యనారాయణ స్వామి ఫోటో ఇంకా మా హస్బెండ్ గుమ్మడికాయ పట్టుకొని సిద్ధంగా ఉన్నామన్నమాట ముహూర్తం కోసం. ఇంకా వీడియో అంతా మా తమ్ముడు క్యాప్చర్ చేస్తున్నాడు అనమాట. అంటే మా పిన్ని వాళ్ళ అబ్బాయి క్యాప్చర్ చేస్తున్నాడు. నా సొంత తమ్ముడు రాలేదనమాట. నేనైతే చాలా ఫీల్ అయ్యాను, తను రాలేదు, తన ప్రెజెన్స్ లేదని చెప్పి నేనైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట. ఎంతైనా సొంత వాళ్ళు లేకపోతే ఆ లోటు కనిపించేస్తుంది కదండి. సో నాకైతే అలా అనిపించింది, మీకు కూడా అలా అనిపిస్తుంది చేయండి. ఇంకా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత అలాగే కొబ్బరికాయ కూడా కొట్టేసామన్నమాట. ఇద్దరం ఒక్కొక్కరు ఒక్కొక్క కొబ్బరికాయ కొట్టేసి లోపలికైతే అడుగు పెట్టామన్నమాట. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మా ఫేసెస్ చూడాలి మీరు, ఎంత హ్యాపీ అనిపించిందో. ఏదైనా అంతే కదండి, కష్టపడి ఒకటి కొనుక్కున్నాము అంటే దానిలో వచ్చిన సాటిస్ఫాక్షన్ చాలా బాగా ఉంటుంది కదా. సో మా రియాక్షన్స్ మీరే చూసేయండి. ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రతి రూమ్లో కూడా పంతులు గారు ముందు ధాన్యం వేస్తున్నారనమాట. ఆ తర్వాత మేము ప్రతి గుమ్మం దగ్గర కొబ్బరికాయ కొట్టేసి లోపలికి వెళ్ళి ఒక ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. మొత్తం రూమ్ అంతా ప్రదక్షిణ చేసి నెక్స్ట్ రూమ్కి వెళ్తున్నాం అనమాట. అయితే ఇక్కడ మేము రాంగ్ డైరెక్షన్లో తిరిగామని చెప్పి పంతులు గారు చెప్తున్నారు. సో అందుకని మళ్ళీ మేము రిటర్న్ తిరిగి అటు పక్క నుంచి వెళ్ళిపోయాము.
అలాగా ఇంకొక బెడ్రూమ్లో కూడా వచ్చేసామన్నమాట. ఇక్కడ కూడా తిరిగేస్తున్నాము. అండ్ ఈ హౌస్ మొత్తానికి వెంటిలేషన్కి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదండి, చాలా బాగా ఉంటుంది వెంటిలేషన్. ఇంకా అలాగా మాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మా వెనకాలే తిరిగేశారనమాట. సో అలా తిరిగేసిన తర్వాత మేము నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళిపోయామన్నమాట. అలా 3 బెడ్రూమ్స్ తిరిగేసామన్నమాట. అలా తిరిగేసి ఇంకా ప్రతి బెడ్రూమ్ దగ్గర కొబ్బరికాయ కూడా కొట్టేసాము. ఇంకా అలా కొట్టేసి మొత్తం ఇంట్లో మొత్తం ధాన్యం అలా చల్లేసి ఇంకా నార్మల్గా హాల్లోకి అయితే వచ్చేసామన్నమాట. యాక్చువల్లీ నాకు 5 ఆడపడుచులు అనమాట. అంటే ఒక్కరే మా హస్బెండ్, 4 అత్తలు, మొత్తం 5 ఆడపడుచులు అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 3 ఆడపడుచులు ఉన్నారు. ఒక్కరు సొంతం అనమాట, మిగిలిన 2 కూడా మా మామయ్య గారు బ్రదర్స్ వాళ్ళ పిల్లలు అనమాట. సో అలాగా ఆడపడుచులు నాకు. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఈవెంట్కి 3 ఆడపడుచులు అటెండ్ అయ్యారు, ఇంకొక 2 అటెండ్ అవ్వలేకపోయారు అనమాట. సో అలాగా ఈ మొత్తం హడావిడంతా ఆడపడుచులదే ఉంటుంది కదండి. అలాగే మా ఇంట్లో కూడా జరుపుకున్నామన్నమాట. ఇంకా మొత్తం అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్లో కూడా మేము కొబ్బరికాయ కొట్టేసి ఎంటర్ అయిపోయామన్నమాట. ఆడవాళ్ళకి ద బెస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఏంటంటే కిచెనే కదండి. నాకు అంతే, నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టము. సో అందుకే ఇంకా కిచెన్లో బాగా మొక్కుకున్నాను అనమాట. మంచి మంచి రెసిపీస్ చేసి మీ అందరికీ చూపించాలి, ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి బాగా మొక్కుకున్నాను అనమాట. ఇది వాష్ ఏరియా అనమాట. వాష్ ఏరియాలో కూడా గుమ్మం ఉంటే దానికి కూడా మేము కొబ్బరికాయ కొట్టేసాం అనమాట. ఇంక ఇది నా ఫేవరెట్ పార్ట్ అనమాట. మా బాల్కనీలో కూడా గుమ్మం ఉంటే గుమ్మానికి మేము కొబ్బరికాయ కొట్టేసామన్నమాట. నా ఫేవరెట్ అనే చెప్పాలి. ఎంత బాగుంటుంది తెలుసు అక్కడ నుంచి వ్యూ. నాకైతే పిచ్చగా నచ్చింది. ఈ ఇల్లు తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ బెస్ట్ రీజన్స్ ఏమైనా ఉంది అంటే అది బాల్కనీ అనమాట. సో అలాగా మా ఇద్దరికి నచ్చి తీసుకున్నాము. ఇంకా తర్వాత కిచెన్లో ఈశాన్య మూలన ఒక దీపం వెలిగించాలి కదా. సో అలా వెలిగించేసి నేను మా హస్బెండ్ దండం పెట్టుకొని అందులో రూపాయి పైసలు అందులో వేసామన్నమాట. ఇందులో వేసి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా కోరుకున్నామన్నమాట, అంతా మంచి జరగాలి అని చెప్పి. సో ఇది పార్ట్ 1 వీడియో అండి. సో పార్ట్ 2 అనేది పాలు పొంగించడం, సత్యనారాయణ స్వామి వ్రతం, భోజనాలు అవన్నీ ఉంటాయన్నమాట. సో స్టే ట్యూన్, చాలా బాగుంటుందండి. సెకండ్ పార్ట్ కూడా అస్సలు మిస్ చేయకండి. అంతా చాలా సభ్యంగా చక్కగా జరిగిందనమాట. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.